హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూలగొడతారన్న ఒక వార్త చాలా సంచలనం అవుతుంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి ఇటు బీజేపీ పార్టీని కూడా వేవ్ తాకిందనమాట. అంటే బీజేపీ పార్టీతో కలిసే ఈ ప్రయత్నం మొదలు పెట్టబోతున్నారు అనే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవాళ మార్నింగ్ నుండి, అంటే నిన్న ఎప్పుడైతే ఆయన ఈ కామెంట్ చేశారో అప్పటి నుండి ఈ అంశం అనేది కూడా చాలా చర్చల్లోకి వచ్చింది. చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. సో ఎలాగైతే గతంలో ఈ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే బయటకు వచ్చేసి శివసేనాన్ని కూల్చేసి బీజేపీతో జతకట్టి ఎలాగైతే అధికారంలో కూర్చున్నారో అలాగే ప్రస్తుతం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో ఆ 10 మందిలోనూ ఆ 10 మందికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ మళ్ళీ ఉప ఎన్నికలు కనుక వస్తే, అందులో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే, ఇటు ఎలాగో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీని కలుపుకొని, ఇప్పుడు ఎంఐఎం కూడా అది ఎలాగో ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తుంది. సో ఎంఐఎం పార్టీ కూడా కలుపుకుంటే డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నట్టు ప్రస్తుతం అయితే ఒక న్యూస్ చాలా హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా ఈ ఛానల్లో ఉంటుంది, మీరు ఆ వీడియో కూడా చూసేయచ్చు. ఇక పోతే ప్రస్తుతం వచ్చేసి అన్ని వేలు కూడా కిషన్ రెడ్డి గారి మీదే చూపెడుతున్నాయి అన్నమాట. కిషన్ రెడ్డి గారి వైపే చూపెడుతున్నాయి. అంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఆయనే కాబట్టి ప్రస్తుతం ఏం జరిగినా సరే కిషన్ రెడ్డి గారే టార్గెట్ అవుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ ఆలోచన చేస్తుందో, ఏది కాంగ్రెస్ పార్టీని విడగొట్టాలి అని చెప్పేసి, ఈ ఆలోచన వెనుక కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అన్నది కూడా ఇప్పుడు న్యూస్ అనేది హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్లో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆలోచన అయితే బీజేపీ పార్టీకి లేదు అని. దానికి సంబంధించిన ఆర్టికల్ మనం చూసుకుందాం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు తొందర ఏం లేదు, నా బ్రాండ్ నేషనలిజం. సో ప్రస్తుతానికైతే అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారే అవకాశాలు అయితే బీజేపీలో కనబడుతూ ఉంది. కేవలం రాష్ట్రాల వారీగానే కాదు, ఈవెన్ కేంద్రంలో కూడా అధ్యక్షుడిని మార్చాలనే ఒక ఆలోచన ప్రస్తుతం బీజేపీ పార్టీ చేస్తున్న అయితే రీసెంట్గా న్యూస్ అనేది చాలా హల్చల్ అవుతుంది. సో మరి ప్రస్తుతం అయితే తెలంగాణలో మళ్ళీ ఎవరు కాబోతున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్షులు? ప్రస్తుతానికైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి ఇటు కేంద్ర మంత్రిగాను ఇటు బీజేపీ అధ్యక్షుడిగాను 2 బాధ్యతలు చేపట్టడం కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పాలన్నది ప్రస్తుతం బీజేపీ ఆలోచన. సో ఆ వేరే వాళ్ళ లిస్టులో ఇటు రఘునందన్ రావు గారు ఉన్నారు, ఇటు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఇలా చాలామంది పోటీలో ఉన్నారు అధ్యక్ష పదవిలో. విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఎంపీ. డికే అరుణ గారు ఉన్నారు. ఇలా చాలామంది పోటీలో ఉన్నారు. బట్ ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి. కానీ ఈ అంశం గురించి కిషన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతానికైతే తొందర లేదు, వెయిట్ అండ్ సీ అన్న ఆలోచనలోనే ఉన్నారు ఆయన. రేవంత్ బ్రాండ్ వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది, అంతే కదా. జనరల్గా ప్రతి ముఖ్యమంత్రి సుపరిపాలన అందించారా, లేకపోతే అసలు పరిపాలన చేయడం చేత కాలేదా అన్నది రాబోయే ఎన్నికల్లో డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కనుక బ్రహ్మాండమైన పరిపాలన చేస్తే ప్రజలు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు, మరొక్కసారి అధికారాన్ని చేతుల్లో పెడతారు ప్రజలు. అలా కాకుండా అసలు ఈ పరిపాలన గాలికి వదిలేసి గాలి మాటలు చెప్తే మటుకు ఖచ్చితంగా డెఫినెట్గా ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. సో ఈ అంశంలో అయితే ఒక క్యాలిక్యులేషన్గా ఈ ఎన్నికలే ఉంటాయి. సో ప్రజా పరిపాలన అందించారా లేకపోతే అధ్వానమైన పరిపాలన అందించారా అన్నది ఎన్నికలే నిర్ణయిస్తాయి. ప్రజలే ఎన్నికల్లో ఓటేసే దాన్ని బట్టే తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న ఈ పరిపాలన ఏదైతే ఉందో అది బాగుందా బాగాలేదా అన్నది రాబోయే 2028 ఎన్నికల్లో తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కు బిగ్ బాస్ ఓవైసీ.
సో జనరల్గా బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఓవైసీని టార్గెట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఓవైసీ వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీనే టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఓవైసీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, సో గతంలో మనం చూసాం, స్టార్టింగ్ అప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, అంతకుముందు టీడీపీకి ఇచ్చారు, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రయాణం చేశారు, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు మద్దతు అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ అంశం మీద రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వాళ్ళ ఆలోచనలు ఎలాంటిదో మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది, గతంలో మేము ఓవైసీ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత అనేది ఇచ్చాము, బట్ ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలాంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారో మాకు అర్థమైంది. సో భవిష్యత్తులో మేము వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్తామని చెప్పేసి రీసెంట్గా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు బిగ్ బాస్ ఓవైసీని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండపై ఫోకస్ పెడతాం. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలు ఇవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ. సో చాలా మటుకు ఎమ్మెల్యే స్థానాల దగ్గర నుండి ఎంపీ స్థానాలన్నీ కూడా ఈ జిల్లాలలో ఎక్కువగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీ. సో ఈ జిల్లాల మీద ఫోకస్ పెడితే ఆబ్వియస్లీ అక్కడ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఆదిలాబాద్లోనూ బలోపేతమైంది, మెదక్లోనూ బలోపేతమైంది, సంగారెడ్డి కావచ్చు, ఇటు చాలా మటుకు ఈ జిల్లాలన్నింటిలో కూడా బీజేపీ పార్టీ చాలా బలోపేతం అవుతుంది. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న ఈ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై మేము ఫోకస్ పెడతాం. ఖచ్చితంగా అక్కడ బీజేపీ పార్టీ గ్రాఫ్ కూడా పెంచే ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడతాం, రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. సో ఇదే అంశం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన అంశం. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇటు ఎంఐఎం పార్టీతో కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ఆలోచన చేస్తున్నారని చెప్పేసి నిన్న ఈ ప్రెస్ మీట్లో విలేకరు అడిగితే, మేము అలాంటి ఆలోచనలు మేము ఎందుకు చేస్తాం, మాకేం అవసరం, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. హెచ్సియు అంశం మీద నాపై కేసు పెడితే ఎదుర్కొంటా, చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో హెచ్సియు భూములకు సంబంధించి అనేక మంది ఎవరైతే ఈ ఫేక్ ప్రాపగాండా చేశారో, ఎవరైతే ఈ ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి ఒక గందరగోళాన్ని సృష్టించారో సోషల్ మీడియాలో, వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెడుతుంది. ఎవరైతే ఈ అంశాలని షేర్ చేశారో, వైరల్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు అనేవి బనాయిస్తున్నారు. సో ఆ అంశంలో మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి అనేక ఆరోపణలు అనేది చేశారు కాబట్టి ఆయన మీద కూడా ఖచ్చితంగా కేసులు పెడతామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో ఒకవేళ అలాంటి కేసులు కనుక పెడితే ఖచ్చితంగా నేను ఎదుర్కొంటానని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణలో ప్రస్తుతం ఏ అంశం జరిగినా ఇటు బీజేపీ హాట్ టాపిక్ అవుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీని పడగొడుతున్నారు అనే వార్త వచ్చినా సరే బీజేపీ హ్యాండ్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి, ఇది హెచ్సియు భూముల వివాదంలోనూ బీజేపీ వాళ్ళే చేస్తున్నారని చెప్తారు. ఇంకే అంశం జరిగినా సరే ప్రస్తుతం బీజేపీ అనేది టార్గెట్ అయిపోయింది. సో ఇది అంశం, అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.